హలో అండి, వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే మండే రోజు ఈవినింగ్ వ్లాగ్ అండి. మేమైతే ఇప్పుడు శివాలయంకి వెళ్దామనేసి బయలుదేరుతున్నాము. అలానే ఇల్లు మారాలని అనుకుంటున్నాము. మేమేం మారాలనుకోవటం లేదు, కానీ మా హౌస్ ఓనర్ వాళ్ళ పాపకైతే పెళ్ళుందంట. అందుకు వాళ్ళకి ఇల్లు చాలదని చెప్పి ఇల్లు కావాలి అని అడిగారు. కానీ థర్డ్ ఫ్లోర్లో ఒక ఇల్లు అయితే ఉంది, అడ్చేరేటుగా అంటే చారండి అన్నారు. ఇంకా అంత హైట్ మేము వెళ్ళలేక మా వారు ఎక్కలేరు. ఇంక నేను కొంచెం బ్యాక్ పెయిన్ కదా, అడుగుమంటే ఎక్కి దిగలేక వద్దులేక ఇంకేడైనా చూసుకుంటామని ఇంకా ఇల్లు అయితే వెతుక్కోవాలి. ఇంక ఈ రోజు నుంచి అయితే 2 days నుంచి వెతుకుతున్నాము. కానీ ఈరోజు ఇంకా ఖచ్చితంగా ఏడైనా కుదిరితే చేరిపోవాలని ఫిక్స్ అయినాము. గుడికి వెళ్ళేసి అట్లే వెతకదాము అని అనుకుంటున్నాము. మ్యాక్సిమం మేముండే ఏరియాలో మొత్తం అయితే తిరిగేసాము, ఎక్కడైతే లేదు. ఇంకా చూడాలి అనుకుంటున్నాము. ఇంకా ఫస్ట్ అయితే గుడికి వెళ్ళిపోతున్నాము. ఇంక మా వారు రాలేదని వెయిట్ చేస్తున్నాను. ఇంకిద్దరం అయితే బయలుదేరి కిందకి వెళ్ళాము. ఇంకా అక్కడికి వెళ్ళంగానే ఒక గుడ్ న్యూస్ అయితే తెలిసింది. అంటే మా వీధిలోనే మాకు ఇంటికి ఆపోజిట్లో ఒక 2 ఇండ్లు అవతల కల్లా ఒక ఇల్లు ఖాళీ అయ్యింది. ఇంకా అదైతే వెళ్ళి చూసేసి వచ్చాము. మా హౌస్ ఓనరే చెప్పారు, పలానా చోటు ఇల్లు ఉంది, మీరు ఎతుకుతున్నారు కదా, పలానా చోటు ఉంది, వెళ్ళి చూడండి, మీకు నచ్చితే చేరుదురు అని చెప్పింది. ఇంకా వాళ్ళు కూడా పాపం ఖాళీ చేపియాలనుకోలేదు. ఇంకా మ్యారేజు తప్పక ఇంకా వాళ్ళైతే ఇల్లు ఖాళీ చేపిస్తున్నారు. ఇంకా మనం కూడా ఏం చేయలేము. ఇంకా పెళ్ళన్నారు కదా, ఇంకా మనము కాదు కుదరదు అని చెప్పేదానికి కాదు అనేసి అన్నట్టు మేము వెతుక్కుంటూ ఉన్నాము. ఇంకా లక్కీగా పోయి చూసాము. ఎట్లో దేవుడి దయ వల్ల మాకు పర్లేదు అనిపించింది. ఇంకా తప్పటం లేదు, పిల్లలకి మళ్ళీ దూరంగా చేరాలంటే కష్టం అనేసి ఇంకా ఆ ఇల్లునే ఓకే చేసేసి ఫైనల్ చేసేసి ఇంకా రెంట్ అంతా మాట్లాడుకొని మేమైతే ఇంకా హ్యాపీగా గుడికైతే వచ్చేసాము. అసలు 2 days నుంచి ఇల్లు ఎక్కడ మారాలా ఏమి అని కొంచెం టెన్షన్ అవుతూ ఉన్నాము. ఎట్లో దేవుడి దయ వల్ల ఆ టెన్షన్ అయితే తీరిపోయింది. ఇంకా హ్యాపీగా మేమైతే గుడికైతే వచ్చేసాము. ఫస్ట్ అయితే ఆంజనేయ స్వామి దర్శనం అయితే చేసుకొని ఇంకా శివాలయంలోకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇవాళ దర్శనం చాలా బాగా జరిగింది. అలానే ఉంజల్ సేవ దర్శనం కూడా బాగా జరిగిందండి. మీకు కూడా చూపిస్తాను వీడియో అయితే. ఈ వీడియో చాలా బాగుంటుంది, మిస్ కాకుండా అయితే చూడండి ఎండ్ వరకు అయితే. నాతో పాటు మీరు కూడా ఆ పార్వతీ పరమేశ్వరుని దర్శనం అయితే చేసుకుంటారు. నేను కూడా వచ్చి శివాలయంకి చాలా రోజులు అయిపోతుంది, కపిల్ తీర్థంకి వచ్చి. అసలు ఈ మధ్య కుదరటమే లేదు. ఇంకా నాకు హెల్త్ సపోర్ట్ చేయక నేను బయట వచ్చేదే లేదు. అందుకే ఈరోజు ఎట్లయినా వెళ్దాము, ఇంకా ఇల్లు వెతకాలి కదా, ఇంకా అట్లే దర్శనం చేసుకుందామని వచ్చాను. చూడండి, ఈ మధ్య వానలు పడినాయి కదా, కొంచెం వాటర్ అయితే వస్తూ ఉంది. వానలకి ఈ మధ్య బాగా వచ్చాయంట. నేను అప్పుడు రాలేకపోయాను ఎక్కువ వానలు పడినప్పుడు. ఇప్పుడైతే కొంచెం లైట్గా అయితే వస్తున్నాయి ఇంకా కూడా. ఇంక ఇప్పుడైతే ఫస్ట్ దర్శనం చేసుకొని ఉంజల్ సేవకి అయితే వెళ్ళిపోయాము. మీరు కూడా చూడండి. చూసారు కదండి, ఉంజల్ సేవ చాలా బాగా అయితే జరిగింది. హారతి ఇచ్చేశారు. ఉంజల్ సేవ అయిపోవడము ఇంకా మండపంలోకి అయితే తీసుకొని వెళ్తున్నారు. మేము వచ్చిన టైం అయితే ఈరోజు బయలుదేరిన టైం బాగుంది. అన్నీ అయితే చాలా బాగా అయితే జరిగాయి. ఇల్లు కుదిరింది, అలానే ఇక్కడ దర్శనం బాగా జరిగింది. వచ్చిన టైంలో ఉంజల్ సేవ కూడా జరుగుతూ ఉన్నింది. ఇంకా ఉంజల్ సేవ కూడా దర్శనం బాగా చేసుకున్నాము. ప్రశాంతంగా కూర్చొని ఉంజల్ సేవనైతే చూడగలిగాము మేమైతే.
ఇంకా మండపంలోకి తీసుకొని వెళ్తూ ఉంటే ఇంకా అందరం అయితే ఇంకా దేవుడు వెనకాలే వెళ్ళాము. చాలా బాగుంటుంది చూడండి. ఇప్పుడైతే మండపంలోకి తీసుకొని పోయే ముందు చాలా బాగా అయితే తీసుకొని వెళ్తారు. నాతో పాటు మీరు కూడా చూడండి, ఇది కూడా చాలా బాగుంటుంది. చూసి మీరు కూడా ఆనందించారని అనుకుంటున్నాను. ఇవాల్టి ఉంజల్ సేవనైతే ఇంకా ఇవాల్టి వ్లాగ్ అయితే ఇలా ఎండ్ చేసేస్తున్నానండి. ఇంకా మేమైతే ఇల్లు షిఫ్టింగ్ పనులు అయితే చూసుకోవాలి. అలానే మంచి రోజు చూసుకొని ఇంకా ఇల్లు మారేదానికైతే ట్రై చేయాలి ఈ నెల ఆఖరికంతా. నెక్స్ట్ వ్లాగ్లో మేము ఇల్లు మారేది, మా ఇల్లు కొత్త ఇల్లు ఎలా ఉంటుందో అవన్నీ అయితే మీకు చూపించడానికైతే ట్రై చేస్తాను. ఓకే అండి, బాయ్ అండి.